నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత సైన్యానికి కొత్త వాయు రక్షణ వ్యవస్థ, అత్యాధునిక ఆయుధాన్ని అందించిన రష్యా. తిరుమల కనుమ రహదారులకు మహర్దశ, 10.75 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేయనున్న టీటీడీ. అభిషేక ప్రియునికి పునుగు తైలం, మూల విరాట్కు లేపనం, సుగంధ ద్రవ్యాల పరిమళం. శ్రీవారి కాలినడక భక్తులకు శుభవార్త. కాలినడకన వచ్చే సామాన్య భక్తుల కోసం ఉచితంగా 20 ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్న దేవస్థానం. మానవత్వం చాటుకున్న మేయర్, అకాల వర్షానికి నేల కొరిగిన చెట్లను తొలగించిన శిరీష. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనూహ్య స్పందన, అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలన్న కలెక్టర్లు. ఏపీ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతం అవ్వడంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రగతికి మద్దతుగా నిలుస్తామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు మరింత నమ్మకాన్ని నింపాయని నేతలతో చెప్పారు చంద్రబాబు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే సభ సక్సెస్ అయిందన్నారు. సభ నిర్వహణకు సమస్త ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందన్న ముఖ్యమంత్రి సమన్వయంతో పనిచేశారంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. అమరావతి ఆవశ్యకతను వివరించేందుకే ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులు పునఃప్రారంభించామన్నారు. అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తిగా మారుతుందన్న ప్రధాని మాటలు స్ఫూర్తిని నింపాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ నర్సింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును హిందువులకు మాత్రమే రిజర్వేషన్ అమలు చేయాలని, ఇతర మతస్థులకు అమలు చేయకూడదని హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ అధ్యక్షులు డేగల మహేష్ జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. భారత రాజ్యాంగం ఎక్స్ట్రాడినరీ 1950 చట్టం ప్రకారము హిందువులకు మాత్రమే ఈ చట్టము అంటే ఎస్సీ రిజర్వేషన్ పొందుతుంది, ఇతరులకు పొందది స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ విషయాలని సేకరించి ఈరోజు కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ వాళ్ళందరికంతా ఈ విషయంగా ఎవరైతే హిందువులుగా ఉంటారో వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్లు ఇవ్వండి, క్రైస్తవులు కానీ ఇతర మత మార్పిడి చెందిన వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దండి అనేసి ఇవ్వడం జరిగింది. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్తో ఉద్రిక్తత మధ్య భారత సైన్యం బలం మరింత పెరిగింది. దీని వెనుక కారణం రష్యా నుండి వచ్చిన ఆయుధం. ఇది శత్రు సైన్యం డ్రోన్లు, యుద్ధ విమానాలను గాల్లోనే నాశనం చేస్తుంది. ఇగ్లా-ఎస్ క్షిపణిని రష్యా నుండి భారత సైన్యానికి అందించారు. పాక్పై సైనిక చర్య తప్పదా? ఇందుకు సన్నాహాలు జరుగుతున్నాయా అంటే తాజా పరిణామాల్ని విశ్లేషిస్తున్న రక్షణ రంగ నిపుణులు అవుననే అంటున్నారు. యుద్ధం తప్పకపోతే అందుకు పూర్తిగా సిద్ధమైంది భారత్. త్రివిధ దళాల వరుస విన్యాసాలతో పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అలాగే మే 9న రష్యాలో విక్టరీ పెరేడ్కి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాధినేతలు, సైనిక బలగాలు హాజరవుతున్నాయి.
ఆ ఈవెంట్కి వెళ్లాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తమ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఒకవైపు పాకిస్తాన్ సైన్యం ఆయుధాలు కరువై అల్లాడుతుంటే మరోవైపు భారత్ మాత్రం ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలోనే యుద్ధ విమానాలు, చాపర్లు, డ్రోన్లను కూల్చే షార్ట్ రేంజ్ వెపన్స్ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది భారత్. ఈ క్రమంలోనే రష్యా నుండి ఇగ్లా-ఎస్ క్షిపణి భారత సైన్యానికి అందించింది. ఇది వైమానిక రక్షణ వ్యవస్థలను సరిహద్దు ప్రాంతాలలో వేగవంతమైన, ఖచ్చితమైన వైమానిక రక్షణ కోసం ప్రత్యేకంగా మోహరిస్తున్నారు. ఇగ్లా-ఎస్ అనేది ఒక మ్యాన్ ప్యాడ్స్ అంటే మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీనిని సైనికులు తమ భుజాలపై ఉంచుకొని కాల్చవచ్చు. ఇది ఆకాశంలో స్వల్ప శ్రేణి లక్ష్యాలను కూల్చివేసేందుకు ఉపయోగించడం జరుగుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశ సాయుధ దళాలు, సైన్యం, వైమానిక దళం రష్యాకు చెందిన ఈ ఇగ్లా క్షిపణిని ఉపయోగిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇవి చాలా పాతవి అయ్యాయి. ఈ నేపథ్యంలో అత్యాధునిక ఆయుధాన్ని భారత్కు సమకూర్చుతోంది రష్యా. ఇగ్లా పరిధి 3 నుంచి 4 కిలోమీటర్లు కానీ కొత్త ఇగ్లా-ఎస్ పరిధి 6 కిలోమీటర్లు. ఇది వైమానిక రక్షణ వ్యవస్థలో చివరి క్షిపణి. ఇది శత్రు డ్రోన్లు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, క్షిపణులను కూల్చివేయగలదు. దాని దాడి తప్పిపోతే శత్రువు దాడి ఖాయం అని భావించవచ్చు. అందుకే దీనిని ఒక ముఖ్యమైన వాయు రక్షణ వ్యవస్థగా పరిగణిస్తారు. రష్యాకు చెందిన రోసోబోరోనెక్స్పోర్ట్ కంపెనీ ఇప్పుడు ఈ క్షిపణి వ్యవస్థను భారతదేశంలోని ఒక భారతీయ కంపెనీతో కలిసి తయారు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తిరుపతి రూరల్ మండలం పరిధిలోని గాంధీపురం పంచాయతీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పునరుద్ధరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. ముందుగా గాంధీపురం పంచాయతీకి విచ్చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నానికి ఘన స్వాగతం పలికారు. అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు. గాంధీపురం పంచాయతీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వద్ద పంప్ హౌస్ను రిబ్బన్ కట్ చేశారు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పులివర్తి నాని. గత కొన్ని సంవత్సరాలుగా నీటి సమస్య ఉన్నా గత వైసీపీ పాలకులు పట్టించుకోలేదన్నారు స్థానికులు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజా సమస్యలు తీరుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేసిన స్థానికులు, ఎమ్మెల్యే నాని చొరవతో 6 పంచాయతీలలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం అయిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 20 లక్షల రూపాయలతో 2 లక్షల లీటర్ల త్రాగునీరు ట్యాంకును మరమ్మతులు చేసి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తిరుపతి రూరల్ మండలం పరిధిలోని శ్రీనివాసపురం, పద్మావతిపురం, ఓటేరు, వేదాంతపురం, గాంధీపురం, అవిలాల పంచాయతీలలో నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ప్రజల అవసరాలను పట్టించుకోకుండా నాయకుల ధనార్జనే ధ్యేయంగా పాలించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి రూరల్ మండలం పరిధిలోని శ్రీనివాసపురం, పద్మావతిపురం, ఓటేరు, వేదాంతపురం, గాంధీపురం, అవిలాల పంచాయతీలలో గల పంచాయతీ నిధులను పూర్తిగా దుర్వినియోగం చేసిన గత వైసీపీ ప్రభుత్వ పాలకులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఈ సందర్భంగా తెలిపారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లోని నీళ్లను కొళాయి తిప్పి బిందెలలో నీళ్లను పంచాయతీ మహిళలకు పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నాని. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మోహన్, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, డిపిఓ సుశీలాదేవి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, ఎంపీడీఓ రామచంద్ర, పంచాయతీ ప్రతినిధులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గంగ జాతర ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ఈ నెల 6 నుండి ప్రారంభం కానున్న తాతయ్యగుంట గంగమ్మ జాతరకు జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం ఉదయం వివిధ శాఖల అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఆలయంలో అమ్మవారి దర్శనానికి భక్తుల కొరకు చేసిన ఏర్పాట్లు, ఇందిరా మైదానం, క్యూలైన్లు, పొంగళ్ల కొరకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గంగ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని అన్నారు. దర్శనానికి అనుమతించే ధర్మ దర్శనం, ప్రత్యేక దర్శనం, విఐపీలు వెళ్లే క్యూ లైన్లను పక్కాగా చేయాలని అన్నారు. దర్శనానంతరం భక్తులు వెలుపలికి వెళ్లే ర్యాంప్, క్యూ లైన్లను ఆర్ఎన్బి అధికారులు తనిఖీ చేయాలని అన్నారు. భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసే మార్గం
ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ భక్తుల మధ్య తోపులాట జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆలయంలోనూ పరిసరాల్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగించి శుభ్రంగా ఉంచాలని హెల్త్ ఆఫీసర్ను ఆదేశించారు. తుడా కార్యాలయంలో వీఐపీల వాహనాలు పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. మిగిలిన వాహనాలు లోనికి రాకుండా ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. ఇందిరా మైదానంలో సాంస్కృతిక ప్రదర్శనలకు అనువుగా ఏర్పాట్లు చేయాలని తుడా అధికారులను ఆదేశించారు. ఆలయంకు వెళ్లే మార్గంలో ఉన్న దుకాణదారులు రోడ్లపైకి రాకుండా మార్కింగ్ చేయాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. పొంగళ్లు పెట్టే మార్కెట్లో తగు ఏర్పాటు చేసి నీరు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు సాయంత్రం లోపు పూర్తి చేయాలని అన్నారు. కమిషనర్ వెంట రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, ఆర్సీ మునికృష్ణ, ఆర్డీఓ రామ్మోహన్, ఏఎస్పీ రవి మనోహరాచారి, సూపరింటెండెంట్ ఇంజనీర్లు శ్యామ్ సుందర్, కృష్ణారెడ్డి, డిఎస్పీలు రామకృష్ణాచారి, భక్తవత్సలం, తుడా ఈఈ రవీంద్ర, మున్సిపల్ ఇంజనీర్ తులసీకుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, ఆలయ ఈఓ జయకుమార్, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, ఉత్సవ కమిటీ సభ్యులు మహేష్ యాదవ్, టీటీడీ, తుడా, నగరపాలక సంస్థ, పోలీసు, ఫైర్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒకరితో ముద్దు, వేరొకరితో డేటింగ్, మరొకరితో పెళ్లి అంటూ అశ్లీలతకు అద్దం పట్టేలా టీవీలలో ప్రదర్శించే బిగ్ బాస్ షోను వెంటనే బ్యాన్ చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. మేము బిగ్ బాస్ పైన మొట్టమొదటి నుంచి కూడా నేను ఇది అశ్లీలంతో కూడుకున్నది, అసాంఘికతో కూడుకున్నది, సమాజానికి ఏమి మేలు చేయకపోగా సమాజానికి చెడు అందించేటువంటి ఒక నేర్చపు సాంస్కృతిక కార్యక్రమం అని చెప్పేసి పదే చెప్తా ఉన్నాం. దానిపై నాపైన విమర్శలు వచ్చాయి. కానీ నేను చెప్పేది ఒకటే, ఆ బిగ్ బాస్లో ఉన్న నీతి ఏంటని, ఆ నీతి సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా? 100 రోజుల పాటు పెద్ద గుహలో బంధించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి, అందరూ యువకులు యువతులే, ముసలోళ్ళు కాదు, పిల్లలు కాదు, తర్వాత అన్నా చెల్లెలు అక్క తమ్ముడు కాదు, మంచి యువకులు కూడా తీసుకెళ్ళి దాన్ని పడేస్తారు. వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. మరి యువకులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారంటారు, గుహలో పడేసి ఊరుకుంటారా? వాళ్ళకుండే సహజమైనటువంటి ప్రకృతి రియాక్షన్స్ ఉండవా? ఏం తప్పులు చేయరా? కొంత తప్పులే చేయరు అనుకుందాం. కానీ 100 రోజుల పాటు యువత ఒక గృహలో ఏం చేస్తున్నారని చెప్పేసి అనేటువంటి చర్చ రాదా? నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఈ బైరాగపడ్డ ఉంది, ఈ హాల్ ఉంది, ఇక్కడ 20 మంది ఆడవాళ్ళ అమ్మాయిని తీసుకుని లోపల పెట్టి తాళం వేసి పెడితే మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు, స్వచ్ఛందం ఆఫీసు చాలా మంచి ఆఫీసు. మేము ఎంత చెప్పినా బయట ఏమనుకుంటారు, లోపల ఏమైనా జరుగుతున్నారో విచారం అనుకుంటారు. అదే ఇట్లా చెడు హీనతతో కూడినటువంటి సంస్కృతి ఎందుకు ఉండాలా? దానికోసం ఎందుకు ఖర్చులు పెట్టాలా అని చెప్పి దాన్ని బ్యాన్ చేయమని చెప్పేసి మేము కోరాం. దీన్ని బ్యాన్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైతే కోర్టు దాన్ని స్వీకరించింది కాబట్టి దీన్ని స్పీడప్ చేయమని, త్వరితగతిన చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. హైకోర్టు ఏం చెప్తుందో దాన్ని బట్టి మళ్ళీ మేము ఫర్దర్గా న్యాయం జరిగితే సరి, లేకపోతే ఫర్దర్గా చేయాల్సిన పని మేము చేస్తాం. కాలినడకన తిరుమలకు వచ్చే సామాన్య భక్తుల కోసం 20 ఎలక్ట్రిక్ బస్సులను ఉచితంగా నడపనుంది టీటీడీ. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు శుభవార్త చెప్పారు. స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలివస్తారు. కొంతమంది భక్తులు కాలినడకగా అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో వస్తుంటారు. అయితే తిరుమలకు వచ్చే భక్తులు తిరుపతి నుంచి అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గాల దగ్గరకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులు, ఆటోలు, టాక్సీలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ క్రమంలో టీటీడీ సరికొత్త ఆలోచన చేసింది. కాలినడకన తిరుమలకు వచ్చే సామాన్య భక్తుల కోసం 20 ఎలక్ట్రిక్ బస్సులను ఉచితంగా నడపనుంది. ఈ వాహనాల్లో తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు యాత్రికులను తీసుకెళ్లాలని చైర్మన్ బిఆర్ నాయుడు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత ధర్మరథం బస్సులను ఏర్పాటు చేసిన భక్తుల రద్దీకి అనుగుణంగా లేవు. ఇదే అదనుగా జీపు, టాక్సీ, ఆటో డ్రైవర్లు భక్తులను అడ్డంగా దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో నిర్వహించే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో
దాతల సహకారంతో బస్సులను కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకుంటారని తెలియవచ్చింది. తిరుమల ఘాట్ రోడ్ల మరమ్మతులపై టీటీడీ దృష్టి సారించింది. 10.75 కోట్లతో అభివృద్ధి చేయాలని సంకల్పించింది. తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే 2వ ఘాట్ రోడ్డు 17 కిలోమీటర్లు, తిరుమల నుంచి తిరుపతికి చేరుకునే మొదటి ఘాట్ రోడ్ 18 కిలోమీటర్ల పొడవుతో ఉంటాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో రోజు 10,000 వాహనాలు ఈ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. లారీలు, టిప్పర్లు కూడా తిరుగుతుంటాయి. దీంతో తరచూ ఘాట్ రోడ్లు దెబ్బతింటున్నాయి. చివరిగా 2021 జనవరిలో కొత్త రోడ్లు బీటీ రెన్యువల్ కోట్ వేశారు. అయితే కోవిడ్ తర్వాత వాహనాల సంఖ్య పెరిగింది. 2021 నవంబరు, డిసెంబరు నెలల్లో భారీ వర్షాలు, డ్రైనేజీ, క్రాష్ బ్యారియర్ వంటి పనులతో ఘాట్ రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో గుంతలు ఏర్పడ్డాయి. భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు ఘాట్ రోడ్లలో మళ్లీ మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. బిట్యూమినస్ కాంక్రీట్, బిట్యూమినస్ మెకాడమ్, హాట్ అప్టైడ్ థర్మోప్లాస్టిక్ కంపౌండ్ వంటి పనులతో పాటు రైజ్డ్ పేవ్మెంట్ మార్కర్లు, రోడ్ స్టడ్స్, సైన్ బోర్డులు వంటివి ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించింది. వర్క్స్ కమిటీ కూడా మరింత అధ్యయనం చేపట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది. వర్షాకాలం రాకముందే ఈ పనులు ప్రారంభించేలా టెండర్లను ఆహ్వానించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. తిరుపతిలో కురిసిన కుండపోత వర్షానికి నేలమట్టమైన వృక్షాలను తొలగించి నగరవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పేర్కొన్నారు. తిరుపతి గంగమ్మ ఆలయానికి వెళ్లే మార్గంలోని మహావృక్షం సగభాగం విరిగి అక్కడే ఉన్న ఆటో సుమోపై పడడంతో పాక్షికంగా అవి దెబ్బతిన్నాయి. అలాగే సమీపంలోని దుకాణాల మీద పడడంతో దుకాణాలు దెబ్బతిన్నాయి. సోమవారం మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ తీగలు, స్తంభాలను సకాలంలో మరమ్మతులు చేసి నగరవాసులకు ఎటువంటి ఆటంకం కలగకుండా త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలంటూ అధికారులను ఆదేశించారు. అంతకుముందు పెద్దకాపు వీధిలో రోడ్డుపై పడిన చెట్లను తొలగించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలంటూ సిబ్బందికి తెలిపారు. నిన్న మధ్యాహ్నం దాదాపు 2 గంటలు గాలి, వర్షము, వడగండ్ల వాన 2 గంటలు దాదాపుగా తిరుపతి నగరం అంతా బీభత్సం సృష్టించింది. పలు చోట్ల పెద్ద పెద్ద వృక్షాలన్నీ తెగి పడిపోవడము, ట్రాఫిక్ అంతరాయం, అట్లాగే వాహనదారుల మీద కూడా పడిపోవడం, వాళ్ళకి ఇంజురీస్ అవ్వడము, ప్రైవేట్ వాహనాల మీద పడిపోవడం, ఇలా అన్ని చోట్ల జరగడము. అట్లాగే విద్యుత్ అంతరాయం కూడా జరిగింది. చాలా చోట్ల పోల్స్ డ్యామేజ్ అయ్యాయి, వైర్స్ కట్ అయ్యాయి. సో ఇవన్నీ వెంటనే స్థానిక నాయకులు, అధికారులతో సమన్వయం చేసుకొని వెంటనే రీస్టోరేషన్ యాక్టివిటీస్ని అన్నీ స్టార్ట్ చేసి దాదాపుగా ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడం కానీ, అట్లాగే లైన్ ఎలక్ట్రిసిటీ రీస్టోరేషన్ వర్క్స్ కానీ వెంటనే చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్లో తిరుపతికి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన హిమబిందుకు 3వ ర్యాంకు రావడం హర్షించదగ్గ విషయమని తిరుపతి జీటీపీఎల్ చెలికం సిటీ కేబుల్ జనరల్ మేనేజర్ ఏ రామచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ అనేది స్థాపితమై ఇప్పటికి 54 సంవత్సరాలు పూర్తయింది. పెద్దలు నాగరాజు గారు దాని వ్యవస్థాపకులు. వారి ఆధ్వర్యంలో ఆ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ అద్భుతంగా జరుగుతోంది. అక్కడ ప్రతి సంవత్సరానికి 2 సార్లు పరీక్షలు ఉంటాయి. ప్రతి పరీక్షలకు వందలాది మంది విద్యార్థులు పంపించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం ఆ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత, నాగరాజు గారి యొక్క గొప్పతనము. అందులో భాగంగా ఇటీవల జరిగిన టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్ ఎగ్జామినేషన్స్లో రాష్ట్ర స్థాయిలో అక్కడ విద్యార్థిని హిమబిందు అనే అమ్మాయి 3rd ర్యాంక్ సాధించి గొప్ప పేరు ప్రకటించింది. ఆమెను అందరూ కూడా అభినందిస్తున్నాము. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, మీ 5 ఏళ్ల వైకాపా పాలనలో జరిగిన విధ్వంసం, అక్రమాలు, దౌర్జన్యాలు, అక్రమార్జనలపై బహిరంగ చర్చకు సిద్ధమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సవాల్ చేశారు. కట్టమంచి చెరువులో మట్టి అక్రమంగా తరలిస్తున్నారని, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైకాపా నాయకులు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై ఎమ్మెల్యే స్పందించారు. మేయర్ అముద, తుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ నరసింహులు, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు చంద్రప్రకాష్, సురేంద్ర కుమార్, వసంత కుమార్, కాజూరు బాలాజీ, అశోక్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అందరికీ ఓపెన్ ఆఫర్గా ఎవరికి మట్టి కావాలన్నా తీసుకపోండి, లేదా ఎవరైనా చేయొచ్చు ఆ పని.
దానికి ఎమ్మెల్యే కాంట్రాక్టర్ కాదు, లేదా నాకేం నా పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు, లేదా నాకేం ఇటుకల్ ఫ్యాక్టరీ లేదు, నా ఇటుకల్ ఫ్యాక్టరీ తోలుకుందిలే. అది ఎక్కడైనా ఎమ్మెల్యే సొంత భూములకో ఫ్యాక్టరీలకో వ్యాపార పరంగా చేసినాడు అని విమర్శ చేసినా అర్థం ఉంది. పబ్లిక్ ఎవరో ఎత్తుకోపోతూ ఉంటే కూడా అమ్ముకుంటా ఉన్నారు. మేబీ ఒక టిప్పర్ ఓనరు నువ్వు మట్టి కావాలంటే ఫ్రీగా తెచ్చి నీ ఇంటికి కడుతుంటావు కదా, వాడు వెహికల్ డీజిల్ పోవాలి, డ్రైవర్కి జీతం ఇవ్వాలి, ఆ ఇటాచోడికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి వాడు 1000-2000కి ఎత్తుకుపోయి అమ్ముతాడు. లేదా నేనేమనుకున్నానంటే సాక్షి పత్రిక ఓనర్లకి లేదా మా చిత్తూరు నియోజకవర్గంలో అపోజిషన్ నాయకుడికి విపరీతమైన ధనం ఉంది అని తెలుసు. పబ్లిక్కి నాకు కాదు, నేను కొత్త కాబట్టి ఇంకా కొంచెం తెలుసు. సో సాక్షి పత్రికకి సాక్షి యాజమాన్యము ప్లస్ మా చిత్తూరు నియోజక నాయకుడికి అప్పచెప్దామని. తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ ఆదేశాల మేరకు 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహాచారి కోర్టు ప్రాంగణంలోని తిరుపతి బార్ అసోసియేషన్ సభ్యులకు అవసరమైన 50 డస్ట్బిన్లు అందజేయడం జరిగిందని తెలిపారు. కోర్టు ఆవరణలో మరి బార్ కౌన్సిల్కి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులంతా కలిసి ఈ రోజున ఒక 50 డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వేలాది మంది కోర్టుకు వస్తుంటారు, మరి వారు అక్కడ ఎన్నో మరి ఎన్నో కార్యక్రమాలు కూడా అక్కడే చేస్తుంటారు. అటువంటిది చెత్త పేరుకుపోయి ఉండడంతో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు గమనించడం జరిగింది. దానికి మరి ఈ రోజున ఒక 50 డస్ట్బిన్లు బార్ కౌన్సిల్కి మేము ఉచితంగా వాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా ప్రవేశపెట్టిన రాజ్యాంగబద్ధంగా కుల జన గణన రిజర్వేషన్లు చేస్తుండటంతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు జల్లి మధుసూదన్ తెలిపారు. ఈ యొక్క కులగణన అలాగే జనగణన వలన ఈ దేశానికి ఇక్కడ ఉన్న భారతీయులకి ఏంటి లాభం అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఒకసారి ఒక కులగణనం చేయాలంటే అత్యధిక బడ్జెట్ కూడా అవసరమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారని ప్రతి ఒక్కరు చెప్తుంటారు కదా. రాజ్యాంగం అంటే ఏంటి? స్వతంత్రం వచ్చినాక ఈ రాజ్యాంగానికి ఉన్న హక్కులేంటి? ఈ రాజ్యాంగం ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? ఇక్కడ ఉన్నాయి మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలు తగిన వేషధారణ ఉంది, భాషలు వేరుగా ఉన్నాయి, వస్త్రధారణలు వేరుగా ఉన్నాయి, తిండి పదార్థాలు కూడా వేరుగా ఉన్నాయి. ఇలాంటి విధంగా భారతదేశంలో ఈరోజు మొత్తం యావత్ ఒక్కసారి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా జనాభా దామాసా ప్రకారం మా జనాభా ఎక్కువ ఉంది, రాజ్యాంగం ప్రకారం మాకు న్యాయం జరగడం లేదని ఎన్నో యుద్ధాలు, పోరాటాలు, ధర్నాలు చేసిన మనం అందరం చూస్తూనే ఉన్నాం. పునుగుపిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇద్దరి మధ్య ఉన్న రహస్యం ఏమిటి? ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. పునుగుపిల్లి అటవీ చట్టాల్లో షెడ్యూల్ 1 యానిమల్. అంతరించిపోతున్న ఈ జాతి జంతువులకు తిరుమల శ్రీవారితో ఉన్న అనుబంధంతో టీటీడీ పునుగుపిల్లి సంరక్షణ బాధ్యతను చేపట్టింది. ఈ మేరకు దాదాపు 7 కోట్ల మేర ఖర్చు పెడుతోంది. తిరుపతి జూ పార్క్లో పునుగుపిల్లి ఆవాసం కోసం ప్రత్యేక ఎన్క్లోజర్ను నిర్మిస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడే కాదు, అభిషేకం ప్రియుడు కూడా. అందుకే తిరుమల వెంకన్నకు నిత్యం ఎన్నో సేవలు, మరెన్నో అలంకరణలు నిర్వహిస్తారు అర్చకులు. ఇందులో భాగమే ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయంలో మూల విరాట్కు సుగంధ ద్రవ్యాలతో జరిగే అభిషేకం. శ్రీవారి అభిషేకంలో పునుగు తైలమే కీలకం. ప్రతిరోజు శుక్రవారం సుప్రభాతం తర్వాత తోమాల అర్చన అనంతరం పునుగుపిల్లి తైలంతో సుగంధ ద్రవ్యాలతో మూల విరాట్కు లేహంతో అర్చకులు అభిషేకం నిర్వహిస్తారు. శ్రీవారి శాలిగ్రామ విగ్రహం తేజస్సుకు ఒక కారణంగా కూడా భక్తులు భావిస్తారు. అసలు పునుగుపిల్లికి శ్రీవారికి ఉన్న అనుబంధం ఏంటి అన్న విషయం పక్కన పెడితే పునుగుపిల్లి సంరక్షణ కోసం టీటీడీ ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. గత 30 ఏళ్ల క్రితం వరకు టీటీడీ గోశాలలో పునుగుపిల్లిని ఉంచి తిరుమల శ్రీవారి అభిషేకం కోసం తైలం సేకరిస్తూ వచ్చింది. టీటీడీ అటవీ శాఖ అభ్యంతరంతో పునుగు పిల్లులను ఎస్వి జూ పార్క్కు తరలించింది. షెడ్యూల్ 1 యానిమల్గా పరిగణించే పునుగు పిల్లిని నిబంధనలను ఉల్లంఘించి బంధించడం నేరంగా పరిగణించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జూ పార్క్ ఆసుపత్రిలో క్వారంటైన్ బ్లాక్లో ఉన్న పునుగు పిల్లికి ప్రత్యేక ఎన్క్లోజర్ ఏర్పాటుకు టీటీడీ చర్యలు చేపట్టింది. పునుగు పిల్లితో పాటు
నిశాచర జీవుల ఆవాసం కోసం 2018లో తిరుపతి ఎస్వి జంతు ప్రదర్శనశాలలో ప్రత్యేక ఎన్క్లోజర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోగా ఈ ప్రాజెక్టుకు టీటీడీ నిధులు కేటాయించింది. పునుగు పిల్లితో పాటు 9 రకాల జాతులకు ప్రాథమిక వస్తువులతో ఆవాసం కల్పించేందుకు టీటీడీ 2.50 కోట్లను కేటాయించింది. సెంట్రల్ జూ అథారిటీ అనుమతితో దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక ఎన్క్లోజర్ నిర్మాణ పనులకు టీటీడీ శ్రీకారం చుట్టింది. తొలి విడతలో 2.50 కోట్లు, రెండో విడతలో 4.30 కోట్లు కేటాయించిన టీటీడీ టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఏడాదిలో ప్రాజెక్టును పూర్తి చేసేలా పనులు చేపట్టింది. మైథాలజీ కాన్సెప్ట్తో ఉన్న తిరుపతి ఎస్వి జూ పార్క్లో నిర్మాణంలో ఉన్న ఎన్క్లోజర్ పూర్తిగా ఎయిర్ కండిషన్, జనరేటర్ సౌకర్యంతో అందుబాటులోకి రాబోతోంది. తిరుపతి జూలో ప్రస్తుతం 4 పునుగు పిల్లులు ఉండగా వాటి సంరక్షణతో పాటు పునరుత్పత్తి కోసం కూడా అటవీ శాఖతో కలిసి ప్రయత్నిస్తోంది. తిరుపతి పరిసర ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి నేల కొరిగిన చెట్లను తొలగించి అందరి మన్ననలు అందుకున్నారు 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహాచారి. అధికారుల కోసము, కార్పొరేషన్ కోసము, ప్రభుత్వ అధికారుల కోసం ఎదురు చూడకుండా మన చేతనైన సహాయం మన వల్ల అయినది వెంటనే చేయడం మూలాన 10 మంది కూడా పబ్లిక్ దానికి తోడవుతారు. దానివల్ల సమస్య మొదట పరిష్కారం అవుతుంది, తర్వాత అధికారులు వచ్చి దాన్ని పూర్తిగా పరిష్కారం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారనే దానికంటే కూడా మొదట మనం ఏం చేశాం, విపత్తులో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డామని ఆలోచన చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. చిత్తూరు గంగ జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించాలని చిత్తూరు నడివీధి గంగమ్మ వంశ పారంపర్య ధర్మకర్త సీకే బాబు సతీమణి సీకే లావణ్యబాబు విజ్ఞప్తి చేశారు. సోమవారం చిత్తూరు పునియమ్మన్ ఆలయంలో చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర పర్వదినాన్ని నిర్వహించే విషయమై మీడియా సమావేశం నిర్వహించారు. సీకే లావణ్యబాబు మాట్లాడుతూ ఈ నెల 13, 14వ తేదీల్లో నడివీధి గంగమ్మ జాతర పండుగ అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కాశ్మీర్లో జరిగిన పల్వామా దాడికి సంబంధించి నగరంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు చోటు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం కోసం జిల్లా ఎస్పీని సంప్రదించడం జరిగిందన్నారు. 13వ తారీఖు వంశ పారంపర్య ధర్మకర్త సీకే బాబు కుటుంబ సభ్యులచే తొలి పూజ నిర్వహించి ముసుగు తొలగించడం జరుగుతుందని తెలిపారు. 14వ తేదీ ఓం శక్తి విన్యాసాలతో సారె తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ జాతరను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, పారిశుద్ధం, తాగునీరు తదితర ఏర్పాట్లను వీధిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తుల కాలక్షేపం నిమిత్తం సాంస్కృతిక కార్యక్రమాలు, ఆర్కెస్ట్రా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని పండుగను విజయవంతం చేయాలని సీకే లావణ్య కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు హేమంత్ కుమార్, స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు వెంకటేష్, సిఆర్సి రవి, బాలాజీ, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి దగ్గర ఎందుకంటే గుంపుగా ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే జనసంచారం ఎక్కువగా ఉంటుందో, అంటే భగవంతుడి పట్ల విశ్వాసం లేని కొందరు ముష్కరులు చేసే చర్య వల్ల ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఆవశ్యకత మనందరిపైన, భారతీయ పౌరులుగా మనపైన ఉంది. కాబట్టి పోలీసు వాళ్ళ సూచన మేరకు, అంటే అక్కడున్న పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో దానికి అనుగుణంగానే పాసులు జారీ చేయాలా, పాసులు నిలుపు చేయాలా అన్నది ఇంకా ఆలోచిస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే 12వ వేతన సవరణ కమిషన్ ప్రకటించాలని జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల పలు అపరిష్కృత సమస్యలపై ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా పాత తాలూకా కార్యాలయాల వద్ద ఏపీటీఎఫ్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఈ ధర్నా కార్యక్రమంలో అధ్యక్షులు గోపీనాథ్ పాల్గొని మాట్లాడుతూ జీవో 117కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన 9 రకాల పాఠశాలలు గందరగోళంగా తయారైందని, పాత విధానంలోనే 1 నుండి 5 తరగతుల ప్రాథమిక పాఠశాలలు, 1 నుండి 8 ప్రాథమికోన్నత పాఠశాలలు, 6 నుండి 10 ఉన్నత పాఠశాలలు విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 117ను రద్దు చేసి జీవో 55ను అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్తిగా నష్టపోతారని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గం తిరుపతి ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేశారు.
సిఆర్సి కేంద్రంగా ఇచ్చేటటువంటి పాఠశాలను పునరాలోచించి ఉన్నటువంటి పాఠశాలను అక్కడే పెట్టి ప్రతి పాఠశాల కూడా 2 టీచర్లను నియమించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ రాష్ట్ర శాఖ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు ఈరోజు 5వ తారీఖున మరి పాత తాలూకా కేంద్రాల్లో మేమైతే ఆర్డీఓ కార్యాలయం కేంద్రంగా చేస్తున్నాము. అదేవిధంగా 9వ తారీఖున జిల్లా కేంద్రాల్లో ఈ ఉద్యమాన్ని మళ్ళా కొనసాగిస్తాము. అదేవిధంగా 14వ తారీఖున విజయవాడలో రాజధాని కేంద్రంలో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాము. మరి ఈ ఉద్యమం కొనసాగించే లోపలే ప్రభుత్వము పునరాలోచించి వారి ఆలోచన విధానాన్ని మార్చుకొని ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ప్రభుత్వం ముందు ఏవైతే ఒప్పుకున్నారో ఆ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఆలస్యమైంది, ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు, ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అటువంటి ఎదురు చూసేటటువంటి పిఆర్సీ కమిటీ కానీ, ఐఆర్ కానీ, మరి సిపిఎస్ జీపీఎస్ని రద్దు చేసి ఓపీఎస్ కానీ ఈ పాఠశాలలను విడగొట్టే పద్ధతి. కార్మికులకు కనీస వేతన బోర్డును తక్షణం నియమించాలంటూ, అలాగే జీతం 35,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. ఓ పక్కన నిత్యావసర ధరలు ఆకాశానికి అంటుతున్నా కార్మికుడి కష్ట విలువ ఏమాత్రం పెరగడం లేదు. ఒక్కో కార్మికుడికి 3,000 నుంచి 10,000 రూపాయల పైన ఏ కార్మికుడి జీతాలు లేవు. ఇవాళ ఏ వస్తువు కొనాల్సి వచ్చినా ఆకాశానికి అంటుతున్నాయి. కార్మికులందరూ కూడా చాలా అప్పులు పాలే దుర్బల పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా అదే పద్ధతిలో ఉంది. ఏఐటీసీగా ఒకటే చెప్తున్నాం, మేము ఏదైతే కనీస వేతనాలు బోర్డుని ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా ప్రతి కార్మికుడికి 35,000 రూపాయలు ఆ కుటుంబానికి చెందాటుగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇవాళ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులు, హమాలీ కార్మికులు, ఆటో కార్మికులు, ట్యాక్సీ కార్మికులు, అదేవిధంగా వీధి వర్తక వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులు లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి సరైనటువంటి రక్షణ లేదు, వారికి ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, పెన్షన్ సౌకర్యం లేదు. అదేవిధంగా స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లకు 11,000 రూపాయల వేతనం ఇస్తూ ఉన్నారు. ఆశా కార్మికులకు 10,000 రూపాయల వేతనం ఇస్తూ ఉన్నారు. ఇంకా అనేక రకాల కార్మికులకి ఇంకా అతి తక్కువ వేతనం ఇస్తూ ఉన్నారు. ఉద్యోగ భద్రత లేదు, పని భద్రత లేదు. కాబట్టే కనీస వేతనాలు 35,000 రూపాయలు ఇచ్చి ఆ రకంగా కార్మిక వర్గాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జరుగుతుంది. మార్క్స్ నిజానికి చావే లేదు, కార్ల్ మార్క్స్ కీర్తికి మరణం లేదంటూ సిపిఐ కార్యాలయంలో కామ్రేడ్స్ ఘనంగా కార్ల్ మార్క్స్ జయంతి జరుపుకున్నారు. ఏ కార్ల్ మార్క్స్ మహాశయుడు అయితే ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థ పూర్తిగా మారి ప్రతి ఒక్కరికి కనీస అవసరంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ రావాలని, అదే కమ్యూనిస్ట్ వ్యవస్థ అని ఒక సైద్ధాంతిక అవగాహనతో ఆయన రచించాడు. ఆనంద ఎగతాళి చేశారు, ఇదన్నీ పకటికలని చెప్పని. కానీ అవి నేటికి నిజం అవుతూ ఉన్నాయి. కార్ల్ మార్క్స్ రాసినటువంటి క్యాపిటల్ కానీ సైద్ధాంతిక విషయాలు కానీ ఈనాటికి కూడా రెలవెంటే. ఏదైతే ఆర్థిక సంక్షోభాలు వస్తాయి, ఆర్థిక సంక్షోభాలని అధిగమించడానికి ఏం చేయాలి అవన్నీ కూడా పరిష్కారం చూపించారు. మార్క్సిజానికి కాలం చెల్లిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వారందరికీ కూడా తగిన బుద్ధి చెప్పేది మార్క్సిజం ఏనాటికైనా. కాబట్టి మార్క్సిజానికి సావు లేదు, కార్ల్ మార్క్స్కి కూడా మరణం లేదు. ఆయన నిరంతరం ఈ దేశంలో ప్రజలున్నంతకాలం, దోపిడీ ఉన్నంతకాలం మార్క్స్ బతికే ఉంటాడని తెలియజేస్తూ గొప్ప మహనీయుడు, మహోపాధ్యాయుడు, ప్రపంచ మేధావి కార్ల్ మార్క్స్ జయంతిని జరుపుకోవడం ఎంతో ఆనందంగా, ఆయన ఆలోచనల్ని, ఆశయాలని, దోపిడీ సమాజాన్ని అంతం చేసి సమసమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్టులు పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో మా పోరాటాలు ముందుకు సాగుతాయని, ఆయన ఆదర్శంగా మా పోరాటాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే డబుల్ డక్కర్ బస్సును మూలన పెట్టడం బాధాకరమని వైకాపా నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తిగా వస్తున్నా కనీసం ఒక్క కొత్త అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపనో లేదా శిలాఫలకమో వేయకుండా జరిగినటువంటి అభివృద్ధిని కూడా మరుగున పడేటువంటి రీతిలో ప్రవర్తించడం చూస్తుంటే చాలా బాధాకరమైనటువంటి విషయం అనిపిస్తుంది. దానికి ముఖ్య కారణమే ఈరోజు కులశేఖర్ ఆల్వార్ నందున్నటువంటి 100 అడుగుల రోడ్లో ఎంతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి, చాలా అద్భుతమైన రీతిలో బ్యూటిఫికేషన్ ఉండాలి. తిరుపతి పట్టణం
మహానగరాలకు ధీటుగా ఉండాలనేటువంటి సంకల్పంతో ఆ రోజు 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. అందులో ఎంతో ఆహ్లాదకరమైన రీతిలో డివైడర్ను ఏర్పాటు చేసి ఎంతో విలువైనటువంటి మొక్కలను మహానగరాల నుంచి చెన్నై, బెంగళూరు వంటి నగరాల నుంచి తీసుకొని వచ్చినటువంటి విలువైన ఖరీదైనటువంటి వృక్షాలు, వాటికి నిరంతరం నీటి సరఫరా ఉండాలి. వీటి మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకునేటువంటి బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ పైన ఉంది. అయితే వాటిని ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఆ మొక్కలన్నీ కూడా ఈరోజు మరణించి అవన్నీ కూడా కళావిహీనంగా తయారయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. డబుల్ డెక్కర్ బస్సు గత కొంతకాలంగా అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డబుల్ డెక్కర్ బస్సు మూల పడేశారు. దాన్ని తిప్పాలనేసని గతంలో కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది. కానీ మేడం గారు ఏదో స్పందించి వేరే ఆర్టీసీ వాళ్ళతో కొంచెం మాట్లాడి దాన్ని తిప్పే విధంగా ప్రయత్నం చేస్తామని, మరియు కొన్ని రోడ్లు వేశారు. ఆ రోడ్లు శిలాఫలకాల మీద, ఆ శిలాఫలకాల మీద ఉన్న నేమ్ బోర్డులని అక్షరాలు తీసేశారు. దాని మీద కూడా మేము ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో న్యాయవాదుల ఓట్లతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం న్యాయవాదులను విస్మరించడం పట్ల వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా లీగల్ సెల్ విభాగం అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం జూనియర్ న్యాయవాదులు ఎన్ని మంది ఎన్రోల్మెంట్ చేసుకున్నారు, ఎంత అవుతుందనే కనీస మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా లేని ఈ యొక్క ప్రభుత్వం ఓట్ల సమయంలో న్యాయవాదులను వాడుకొని న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు ఇస్తున్న స్టైఫండ్ని ఇవ్వకుండా చేయడము ఎంతవరకు సబబు అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఈ యొక్క మౌలిక సదుపాయాలు, కోర్టులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎక్కడా కూడా ఏం చేయలేదు. 10 నెలల కాలం పూర్తి అయ్యి 11 నెలల్లో పెడుతున్నా కూడా ఎక్కడా కూడా పురోగతి కనబడలేదు, కానీ కనబడకుండా పోయింది ఈ ప్రభుత్వంలో. జోష్ ప్రాపర్టీస్ ఆధ్వర్యంలో ద్వారకామయ్యి 4 వెంచర్ను ప్రారంభించడం జరిగిందని జోష్ ప్రాపర్టీస్ అధినేత ఈశ్వర ప్రకాష్ పేర్కొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి కాలేజ్ సమీపంలోని జోష్ ప్రాపర్టీస్ కార్యాలయంలో ద్వారకామయ్యి 4 బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్టమర్లకు సరసమైన, నాణ్యమైన నివాసాలను అందించాలనే గొప్ప ఆశయంతో ఈ వెంచర్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఆసక్తిగల నగరవాసులు ఈ వెంచర్లోని ప్లాట్లను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. గత కొన్ని సంవత్సరాలుగా తమను ఆదరిస్తున్న కస్టమర్ దేవుళ్లకు, తిరుపతి నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అతి తక్కువ ధరకే సొంతింటి కలను సొంతం చేసుకునే విధంగా ఈ వెంచర్ను రూపాంతరం చేయడం జరిగిందని పేర్కొన్నారు. 9 లక్షల నుంచి 15 లక్షలు, 16 లక్షల వరకే ఫ్లాట్లు ఉన్నాయి. చాలా తక్కువ బడ్జెట్లో అనౌన్స్ ఇస్తున్నాం. అక్కడ అపాచీ కంపెనీ మెయిన్ 350 ఎకరాల పైన అపాచీ ఫ్యాక్టరీ వస్తుంది. ఇంటర్నేషనల్ ఫ్యాక్టరీ అది. దాని చుట్టూ ఇప్పుడు టీసీఎల్, డిక్సన్ ఇలాంటి ఫ్యాక్టరీ ఎయిర్పోర్ట్ దగ్గర ఎలా రేట్లు పెరిగాయో ఇప్పుడు డిక్సన్ దగ్గర, ఇది అపాచీ ఫ్యాక్టరీ దగ్గర అంత రేట్లు పెరుగుతాయి, ఐఐటి దగ్గర ఇవన్నీ అనేసి ఆ కాన్సెప్ట్తోనే మేము అక్కడ లేఅవుట్ 22 ఎకరాలు వేస్తున్నాము. దానివల్ల రేటు మేము ఇంతకుముందు వేసిన ప్రాజెక్టులన్నీ కూడా చాలా తక్కువ రేట్లకి ఇచ్చే ఈరోజు చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు. మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ద్వారకామయ్యి 4 జోష్ ప్రాపర్టీ నుంచి వస్తున్న ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఆఫ్టర్ 3 years వస్తున్నాము. సేమ్ డేట్ ద్వారకామయ్యి 1 ఎప్పుడైతే లాంచ్ చేసామో సేమ్ డేట్ May 14 లాంచ్ చేస్తున్నాము. ఇట్ విల్ బి ద సేమ్ హై ఆఫ్ ద ద్వారకామయ్యి 1. సో అందరికీ అందుబాటులో సేమ్ ప్రైజెస్లో పెట్టున్నాము. అందరికీ సులభంగా కొనుక్కోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అందరి అసోసియేట్స్కి అండ్ లాంచింగ్ని సక్సెస్ చేయడానికి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 97,860 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,887 రూపాయలు. వెండి 1 కేజీ ధర 96,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 99 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భారత సైన్యానికి కొత్త వాయురక్షణ వ్యవస్థ, అత్యాధునిక ఆయుధాన్ని అందించిన రష్యా.
తిరుమల కనుమ రహదారులకు మహర్దశ 10.75 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేయనున్న టీటీడీ. అభిషేక ప్రియునికి పునుగు తైలం, మూల విరాట్కు లేపనం, సుగంధ ద్రవ్యాల పరిమళం. శ్రీవారి కాలినడక భక్తులకు శుభవార్త. కాలినడకన వచ్చే సామాన్య భక్తుల కోసం ఉచితంగా 20 ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్న దేవస్థానం. మానవత్వం చాటుకున్న మేయర్. అకాల వర్షానికి నేల కొరిగిన చెట్లను తొలగించిన శిరీష. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనూహ్య స్పందన. అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలన్న కలెక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.